హాయ్ అండ్ హలో, వెల్కమ్ టు ఆంధ్ర ఎక్స్ప్రెస్. ఆంధ్ర ఎక్స్ప్రెస్ ఇవాళ ఏ ప్రాంతానికి చేరుకుందో తెలుసా? ఇక్కడ పండిన నిమ్మ ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్. ఒకప్పుడు ఇక్కడ ఈ ఘనుల్ని, ముఖ్యంగా మైకా మైన్స్ నమ్ముకున్న వాళ్ళు కోటీశ్వరులు అయ్యారు. అండ్ ఎస్, మీరు ఎక్స్పెక్ట్ చేసేది కరెక్టే. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్, ఎస్ ఇట్ ఇస్ గూడూరు. గూడూరుకి చేరుకుంది ఇవాళ మన ఆంధ్ర ఎక్స్ప్రెస్. ఇవాళ డిస్కషన్ లో మనతో జాయిన్ అవుతున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి పాసం సునీల్ కుమార్, పార్టీ ఎమ్మెల్యే మనతో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎన్ నాగులు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఇవాళ డిస్కషన్ లో మనతో జాయిన్ అవుతున్నారు. కాంగ్రెస్ నుంచి ఎస్కే జహాంగీర్, ఏఐసిసి మెంబర్ మనతో ఉన్నారు. అండ్ అలాగే సిపిఎం నుంచి పి మణి, డివిజన్ కార్యదర్శి, ఇవాళ మనతో జాయిన్ అవుతున్నారు. ముందుగా స్టార్ట్ చేస్తే, విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన కేంద్రాలలో ఏదైతే ఏర్పాటు చేయడం జరిగిందో పవర్ హౌసెస్, అక్కడ నిర్వాసితులకి ఇప్పటిదాకా కూడా కాంపెన్సేషన్ అందలేదు అన్నది ప్రథమంగా ఈ జిల్లా వాసుల నుంచి వినిపిస్తున్న ఆరోపణ. ముఖ్యంగా మణిగారు, మీతో స్టార్ట్ చేస్తే ఏం చెప్తారు? నిర్వాసితులకి సక్రమంగా కాంపెన్సేషన్ అందట్లేదు అన్న అంశానికి సంబంధించి ఉన్న పాయింట్స్ ఏంటి? వాస్తవంగా రైతాంగానికి డబ్బులు, చెక్కులు కానీ అట్నే ఏం చేరలేదు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల భూములు మొత్తం తీసుకొని బలవంతంగా భూములు లాక్కునే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ కొత్తపట్నం దగ్గర ఇచ్చిన ఫ్యాక్టరీకి కూడా పెట్టాలని చూశారు. దాంట్లో ప్రజలందరూ తిరగబడి చేసిన తర్వాత ఒక్కొక్క అంశం గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఈ పవర్ హౌసెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఆ అంశానికి సంబంధించి ప్రభుత్వం ఇస్తానన్న హామీలు కానీ, నిర్వాసితులకి అందిస్తానన్న కాంపెన్సేషన్ కానీ, ఈ అంశాలలో తేడా ఎక్కడ వచ్చిందో చెప్పండి. వాళ్ళకి ఇవ్వలేదండి. రైట్, జహాంగీర్ గారు మీరేం చెప్తారు? మేడం, మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో గతంలో మన గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే మీనాక్షి పవర్ ప్లాంట్ అయితేనేమి, అలాగే సింహపురి పవర్ ప్లాంట్ను కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి ఒక్కొక్క పవర్ ప్లాంట్లో రోజుకి 200 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతూ ఉంది. అంతేకాకుండా ఆ చుట్టుపక్కల స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు దాదాపు 2000 మందికి పైగా జీవనం పొంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఏర్పడినటువంటి సందర్భం మేడం. రైట్, అయినా సరే అక్కడ నిర్వాసితులకి సరిగ్గా అందట్లేదు, ఈ భూములకు సంబంధించి పరిహారం కానీ, కాంపెన్సేషన్ కానీ అన్న మాటలో వాస్తవం లేదా? వాస్తవం అంటే మా కాంగ్రెస్ పార్టీ హయాంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు ఆ ప్రాంత ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. దానికి సంబంధించి కొంతమంది నిరాశతో ఉన్నారనేసి తెలియజేస్తారు. నాగుల్ గారు, మీ ఒపీనియన్ ఏంటి? మీరు చెప్పింది కొంతవరకు కరెక్ట్ అమ్మా. చాలా వరకు నిర్వాసితులకైతే భూపరిహారం కూడా అందజేశారు. ఇంకా కొంతమందికి చేరలేదని ఆరోపణలు వస్తున్నాయి. దానికి కారణాలు ఏవైనా ప్రభుత్వాలు వాళ్ళకి అందరికీ కూడా, ఎందుకంటే ముఖ్యంగా అది మెట్ట ప్రాంతం. గతంలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి కాకముందు కేవలం 5,000, 10,000 ఉన్న ఎకరా కేవలం సిలికా మీద, లేదంటే అక్కడ ఏర్పడి ఉన్నటువంటి జీడి మామిడి చెట్ల మీద ఆధారపడి బతుకుతున్నటువంటి ప్రాంతంలో పారిశ్రామికంగా ఒక మార్పు వచ్చినప్పుడు ఆ మార్పుకు అనుగుణంగా అక్కడ ప్రాంత ప్రజలు కూడా వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. అయితే ఆ వైపుగా కూడా అయితే అక్కడ ప్రభుత్వం అడుగులు పడలేదు. గతంలో కూడా అన్ని పార్టీల వారు చాలా సార్లు కూడా పోరాడినప్పటికి కూడా ఇంకా కూడా కొంతమందికి నిర్వాసితులకి భూపరిహారం అందలేదు. వాళ్ళు కోరేది ఏంటంటే, గతంలో అప్పుడు ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఏదైతే ఇచ్చారో అది కాకుండా ఇప్పుడు ఇంకా అదనంగా కూడా కొంత ఇవ్వమని కొంతమంది కోరుతున్నారు. నేచురల్ గా డిలే అయ్యే కొద్దీ ఇప్పటి మార్కెట్ రేట్ ప్రకారం అడగడంలో తప్పులేదు. భూపరిహారంలో ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా సకాలంలో అందివ్వకపోతే ఆ పెరిగే రేటు ప్రకారంగా ఇవ్వమని రైతులు కోరేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఏ ప్రభుత్వాలు ఉన్నా, ఇప్పుడు ప్రభుత్వం అయినా కూడా వాళ్ళకి కనీసం ఇప్పటికైనా భూపరిహారం అందించాల్సిన అవసరం ఉంది. అంటే ఇదే సమస్య ఇప్పటి ప్రభుత్వంలో మాత్రమే ఎదురైందా, లేకపోతే గతంలో ఇందాక ఆయన చెప్పినప్పుడు కాంగ్రెస్ హయాం నుంచి కూడా పవర్ హౌస్ల నిర్మాణానికి సంబంధించే కానీ ప్రాజెక్టులే కానీ జరుగుతూ ఉన్నాయి, ఇప్పుడు మాత్రమే ప్రజలకు అందట్లేదు అనడంలో కరెక్ట్? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ వేగంగా విస్తరణ జరుగుతూ ఉంది. ఆ సమయంలోనే మా దురదృష్టం ఆయన చనిపోవడం జరిగింది. అక్కడ నుండి ఆయన చేపట్టినటువంటి ప్రాజెక్ట్స్ కానీ, ఆయన చేసినటువంటి భూపరిహార పంపిణీలు కానీ అన్నీ కూడా అటకెక్కాయి. ఆ ఒక్క విషయం కాదు, ఏ విషయంలో కూడా రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ప్రతి దాన్ని కూడా అసంపూర్తిగా వదిలేశారు. అది కేవలం వాళ్ళకి అందిస్తే ఆయనకి పేరు ఎక్కడ వస్తుందనే దానికోసం. రైట్, సునీల్ గారు అంతేనా? ఏ గవర్నమెంట్ అన్నా పవర్ ప్రాజెక్ట్ పెట్టేది విద్యుత్ ఉత్పాదన కోసమే. ఎవరు కూడా స్వార్థంతో ఆలోచించే పరిస్థితి లేదు. కానీ ఆ పరిణామంలో చాలామంది కూడా లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాల.
ఇప్పుడు కూడా ఏదైనా ఇస్తే చిన్న చిన్న పని చిన్న చిన్న ఉద్యోగాలు లేబర్ కాంట్రాక్ట్ తప్ప పెద్ద పెద్ద వైట్ కాలర్ ఉద్యోగాలంతా వేరే దగ్గర నుంచి పెట్టుకునేవాళ్ళు. ఏదైనప్పటికీ కొంతమందికి ఇంతవరకు పరిష్కారం అంటే దానికి సంబంధించినటువంటి డబ్బులు చాలామందికి ఇవ్వలేదమ్మా. దాని మీద ఎవరు చెప్పినా అంటే వాస్తవాలు అయితే చెప్పాలి కాబట్టి దాని మీద మేము గవర్నమెంట్కి కూడా చాలాసార్లు చెప్పామమ్మా. అట్లాగే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు అవన్నీ కూడా పవర్ ప్రాజెక్ట్ అన్నీ కూడా లాసులో ఉన్నాయమ్మా. కొన్ని పవర్ ప్రాజెక్టులు కూడా మూసేస్తున్నారు. అంటే కావాలంటే ఆడ ఒకసారి చూడండి. అంటే కోట్లుగా అప్పులు తెచ్చుకొని ఆ అప్పులుని కట్టలేక గవర్నమెంట్కి ఎక్కొట్టాలనే ఉద్దేశంతో మొత్తం ఒక్కొక్క పవర్ ప్రాజెక్టు ఇప్పుడు తెలవాలంటే 200 కోట్లు కావాలా మళ్ళీ విద్యుత్ జనరేట్ కావాలంటే. కాబట్టి మీరు చెప్పినట్టు నష్టపరిహారం అనేది ఇలేదమ్మా. ఖచ్చితంగా ఈ విషయాన్ని గవర్నమెంట్ దృష్టికి ఏ గవర్నమెంట్ అయినా సరే అది ఇవ్వాల్సిందే, దాంట్లో ఏం డౌట్ లేదమ్మా. రైట్ సునీల్ గారు, ఒక బెస్ట్ పాయింట్ మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడు ఏంటంటే ఏదైతే నష్టపరిహారం అందించాల్సి ఉందో ప్రభుత్వం తరఫున అందట్లేదు అన్నది మీరు ఒప్పుకున్నదైతే మాత్రం మీ హంబుల్నెస్కి అయితే మాత్రం హ్యాట్స్ ఆఫ్ సార్. బికాస్ ఇవ్వకుండా ఇచ్చాము అని చెప్పడం కాకుండా నిజంగా ఇవ్వలేదు, ఆ ప్రాబ్లమ్ని మీరు గుర్తించడం అనేది ఇక్కడ అభినందనీయ విషయం. అండ్ పాయింట్ నెంబర్ 2, ఇక్కడ ఓన్లీ నేను గూడూరు గురించి మాట్లాడలేదండి. స్టేట్ వైడ్ ఎక్కడైనా ఒక ప్రాజెక్ట్ వస్తే బీట్ వాటర్కి సంబంధించిన ప్రాజెక్టే కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రికల్కి సంబంధించిన ప్రాజెక్ట్ ఆర్ ఎనీ ఇండస్ట్రీ ఆఫ్ దట్ నేమ్, కేవలం ప్రభుత్వం అక్కడ ఒక పరిశ్రమని నెలకొల్పడానికి చూపించే శ్రద్ధ, ఒక ప్రాజెక్ట్ని తీసుకురావడానికి చూపించే శ్రద్ధ నిర్వాసితులకి ఇవ్వకపోవడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఉంది. మీరు ఏదైతే మీ హైయర్ అథారిటీస్కి తీసుకువెళ్తామని చెప్తున్నారో దయచేసి ఈ పాయింట్ మీ పార్టీ తరఫున మీరు నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భూములు ఇచ్చిన రైతులు ఇవాళ అన్యాయంగా మిగిలిపోయారు. అక్కడ ప్రాజెక్ట్ వచ్చినా రాకపోయినా వాళ్ళకి వచ్చేదేం లేదు, కనీసం నష్టపరిహారమైన వాళ్ళకి అందాల్సిన పరిస్థితి. అంటే పూర్తిగా కదమ్మా, కొంతమందికి ఒక ప్రాంతంలో ఒక రేట్ ఇవ్వడం జరిగింది, ఇంకొక ప్రాంతంలో ఇంకొక రేటు. సో దేర్ ఆర్ డిస్పారిటీస్ ఇన్ దిస్ ఇష్యూ. అంటే కొంతుందమ్మా, ఇప్పుడు యాక్చువల్గా పట్టాదారుడికి ఒక రేట్ ఇస్తున్నారు, ఆక్రమణదారునికి ఒక రేట్ ఇస్తున్నారు. మేము చెప్పేది అంటే ఆక్రమణదారులు కూడా ఏమని చెప్పి మా డిమాండ్. అంటే ఎన్నో సంవత్సరాల నుండి వాళ్ళు అనుభవిస్తున్న భూమి అది. ఈ రెవెన్యూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కేవలం పట్టా ఉన్న వాళ్ళకే కాంపన్సేషన్ రికమెండ్ చేస్తాం గవర్నమెంట్కి. వీళ్ళు ఆక్రమణదారులకి సెకండ్ లిస్ట్ అంటున్నారు. ఈ సెకండ్ లిస్ట్ అనేది ఇంతవరకు వచ్చే పరిస్థితి లేదు, వాళ్ళు చేసే పరిస్థితి లేదు. అంటే కనీసం రైతుల దగ్గర నుంచి తీసుకునేటప్పుడే కనుక ఇలాంటివన్నీ మీరు ఆలోచించుంటే రైతు ఇవ్వాలా ఇవ్వకూడదా, ఇస్తే నా పరిస్థితి ఏంటి అన్న సొల్యూషన్ వాడికి అప్పుడే వచ్చిండేది. అట్లా కాకుండా తీసేసుకొని నష్టపరిహారం ఇవ్వక ఇప్పుడు పట్టాలు లేవు, భూములు లేవు, మీరు కరెక్ట్ కాదు అనడం కొంత ఇబ్బంది కలిగించే అంశం. కథలు ఇది పాలసీ మ్యాటర్. నాటి పాలకులు ఈ పాలకులు ఎవరైనా సరే చెప్తున్నా, ఇది ముందుగా ఆలోచించాలా. మన గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ ఆలోచించింది, ఒక పరిశ్రమ రావాలా, ఒక విద్యుత్ కేంద్రం రావాలా, జనాలకు మంచి ఉద్దేశంతో త్వరగా కట్టాలనే ఉద్దేశంతో భూములు తీసుకుంటారు ముందుగా. ఎక్కడన్నది ప్రాసెస్, ఆ ప్రాసెస్లో ముందు మార్పు రావాలా. ఏంటంటే మీరు చెప్పినట్టు మొట్టమొదటిగా ఎక్కడైతే విద్యుత్ పరిశ్రమ నెలకొల్పాలనుకున్నారో ఆ రైతులను పిలిపించి యాక్చువల్గా పట్టాదారులు ఎంతమన్నారో ఆక్రమణదారులు ఎంతమన్నారో లిస్ట్ అవుట్ చేసుకోవాలా. కానీ అది ఒక పాలసీ. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్స్ చాలామంది ఉన్నారమ్మా, వాళ్ళు యొక్క ఆలోచన విధానం వల్ల ఈ కొంత కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి పేదవాడికి. ద నెక్స్ట్ టాపిక్ ఏదైతే ఇంపార్టెంట్ అంశం అనిపిస్తుందో అండి, నష్టపరిహారానికి సంబంధించి మీరు ఖచ్చితంగా మీ పై పాలకుల్లో కానీ లేకపోతే మీ టీంతో మాట్లాడాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అండ్ వెరీ ఇంపార్టెంట్, జహంగీర్ గారు మీతో మాట్లాడితే దుగ్గిరాజపట్నం పోర్టుకి సంబంధించి రాష్ట్ర విభజన హామీలో దట్ ఈస్ మెన్షన్డ్ యాజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దానికి సంబంధించి ఇంకా అడుగులు పడకపోవడంపై మీ కామెంట్ ఏంటి? అండ్ మీరు ఎప్పుడన్నా దుగ్గిరాజపట్నానికి సంబంధించి స్టేట్ ఫీజిబిలిటీ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసిన సిచ్యువేషన్ ఏమైనా కనిపించిందా? మేడం, 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాదాపు 10,000 కోట్లతో దుగ్గరాజుపట్నాన్ని మంజూరు చేయడం జరిగింది. అది మా గూడూరు సబ్ డివిజన్లో అతిపెద్ద ఓడరేవు. దానికి సంబంధించి అది దాని యొక్క పోర్టు యొక్క పనులు వేగవంతం చేస్తే దానికి సంబంధించి ఏదో పులికాట్ సరస్సుకు పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందనేసి పర్యావరణవేత్తలు దాన్ని అడ్డుకుంటున్నారు. ఆ తర్వాత అధికారం చేపట్టినటువంటి బీజేపీ ప్రభుత్వం దుగ్గరాజపట్నం ఓడరేవు గురించి పట్టించుకునే దాఖలాలు లేవు. గత 5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ దుగ్గరాజపట్నం కొరకు పోరాటం చేస్తూనే ఉంది. అంతేకాకుండా మన్మోహన్ సింగ్ గారు ఏదైతే మన పార్లమెంట్లో ప్రవేశపెట్టారో విభజన అంశాల్లో దీన్ని కూడా దుగ్గరాజపట్నం ఓడరేవును కూడా ఆ అంశంలో పొందుపరచడం జరిగింది. అయినప్పటికీ కూడా దానికి సంబంధించి పనులు ముందుకెళ్ళట్లేదని కదా ఇప్పుడు అంశం. అవును మేడం. ఈ అంశానికి సంబంధించి నాగుల్ గారు మీరు ఎలా రియాక్ట్ అవుతారు? రాష్ట్ర విభజన చట్టంలో విభజన హామీల్లో ప్రధానమైంది ఈ ప్రాంతానికి వచ్చే దుగ్గరాజపట్నం పోర్టు.
బీజేపీ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ దాని గురించి ఏమాత్రం పట్టించుకోవాలి. అయితే మా వరప్రసాద్ గారు మా పార్లమెంటు సభ్యులు, మా పార్టీకి చెందిన ఆయన తిరుపతి పార్లమెంటు సభ్యులు, పార్లమెంటులో కూడా దాని గురించి చాలాసార్లు ప్రశ్నలు వేయటం జరిగింది, చాలాసార్లు దాని గురించి చర్చించడం జరిగింది. అయితే అక్కడి నుంచి వచ్చిన ఓడరేవుల శాఖ మంత్రి డైరెక్ట్గా లేఖ రాయటం ద్వారా కానీ లేదంటే పార్లమెంటులో ఆయన ప్రశ్నోత్తరాలుగా ద్వారా ఇవ్వటం సమాచారం ఇచ్చిన ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం మాకు అక్కడ సహకరించడం లేదు, రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేసి ఇవ్వటం లేదు, రాష్ట్ర ప్రభుత్వం అక్కడికి కావాల్సినటువంటి మౌలిక వసతులన్నీ కూడా మాకు ఇచ్చేదానికి సిద్ధంగా లేదు అన్న వల్ల ఆలస్యం అవుతుంది అని 2015లోను 2016లో కూడా చెప్పడం జరిగింది. అయితే దాన్ని మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా మరో చేస్తున్నారా కానీ ఈ ప్రాంతాన్ని నుంచి మరొక ప్రాంతానికి తరలించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా జరిగింది. దానికి తోడు పక్కనే 30 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ ఉన్న ఒక ప్రైవేటు పోర్టుని దాన్ని డెవలప్ చేసుకునే దానికి దాని ద్వారా కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేసిన దానివల్ల అది ఈరోజు ఎందుకు పనికిరాని నిరర్ధక ప్రదేశంగా మారిపోయింది. అక్కడ రైతులు ఆ పోర్టు వస్తే జీవితాలు బాగుపడతాయని అక్కడ భూములు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి పెడతామని చెప్పింది. అయినప్పటికీ కూడా కేవలం రాష్ట్ర ప్రభుత్వం మాకు సహకరించడం లేదనే విధానం మీద వాళ్ళు అలయన్స్లో ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు కాదు, అవును, ఈ 6 నెలల్లోనే కాదు, గతంలో కూడా అదే ఎప్పుడు ఈ సమాచారం అంశానికి ఇవ్వడం సంబంధించి జరిగింది. ముందుకెళ్ళలేదు. రైట్, సునీల్ గారు ఏం చెప్తారు ఈ అంశానికి సంబంధించి? అమ్మా నిజంగా చాలా బాధగా ఉంది. అన్నీ తెలిసి మాట్లాడడం అనేది అన్యాయం. ఎందువల్లంటే పోర్టుకి అనుమతి ఇవ్వాల్సింది ఎవరమ్మా? కేంద్రం. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తామా? కాంగ్రెస్ గవర్నమెంట్లో మంచి ఉద్దేశంతో పోర్టు శాంక్షన్ చేశారు అప్పట్లో. దాని తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చిందమ్మా. ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ నుంచి ఒక కమిటీ వచ్చి ఇక్కడ దుగరాజపట్నం పోర్టు పెట్టేదానికి ఇది ఫీజిబిలిటీ కాదని చెప్పి రిపోర్ట్ వాళ్ళు ఇచ్చారు తల్లి. ఇంకా కేంద్రమే ఆ విధంగా అడ్డం పడినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందమ్మా? మీరు ఆలోచించండి. మేము వరకు ఈ రోజమ్మా అవును, ఎస్ కరెక్ట్, దాని పేపర్లు ఉన్నాయి, దాని పేపర్లు ఉన్నాయమ్మా, చూసుకోండి, వాస్తవాలు చెప్తున్నా. ఎందుకంటే నేను ఛాలెంజ్ చేస్తానమ్మా. బీజేపీ గవర్నమెంట్ ఏ రోజు అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి కృష్ణాపట్నం పోర్ట్ని ఇక్కడ పెట్టకూడదు అనేది ఉద్దేశంతోనే ఇక్కడ పని ఆపేశారు. అమ్మా నాకు తెలిసినప్పటి నుంచి ఈ గూడూరు పట్టణం 1 టౌన్ నుంచి 2వ టౌన్ పెట్టేటువంటి ప్రాంతంలో రైల్వే ట్రాక్ ఉంది. అవతలికి వెళ్ళేదానికి ఫ్లైఓవర్ బ్రిడ్జి చేయాలని చెప్పి ఒక ప్రపోజల్ వచ్చింది. దాని కన్స్ట్రక్షన్ కూడా జరిగింది. అది మధ్యలో ఆగిపోయిందమ్మా. దాదాపు మేము 2005లో కౌన్సిలర్గా ఉన్నా, అప్పటి నుంచి దాని ప్రపోజల్ చేశారు. మధ్యలో ఆగిపోయిందమ్మా. అది ఎందుకు ఆగిపోయింది? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పటి ఎంపీ గారు పనబాక లక్ష్మి గారు దాని ఫండ్ తీసుకొచ్చి ఇక్కడ ఫౌండేషన్ వేయడం జరిగింది. దాని తర్వాత వరప్రసాద్ గారు వచ్చారు. అది ఎప్పుడైనా ఇక్కడ దాదాపు 15 సంవత్సరాల నుంచి ఫ్లైఓవర్ బ్రిడ్జి కడుతున్నాము అని చెప్తున్నారు, కానీ దాన్ని పూర్తి చేసేటటువంటి పరిస్థితి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్య. అది అప్పుడు ఉన్నటువంటి పనబాక లక్ష్మి గారు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న పనబాక ఇష్ట గారి హయాంలోనే ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ అయింది తల్లి. శాంక్షన్ అయిన తర్వాత అర్ధాంతరంగా కాంట్రాక్టర్కి ఎంత వర్క్ చేశారో అంత షెడ్యూల్ చేసేసి అతన్ని కాంట్రాక్ట్ తప్పించేశారు. అంటే పూర్తి చేస్తానని ఒప్పుకున్న కాంట్రాక్టరు మధ్యాంతరంగా ఆపేసి అతని బిల్లు అతను ఎవరు చేయించారో అది దేవుడికి తెలియాలమ్మా, బిల్లు చేసుకుని వెళ్ళిపోయాడు. దాని తర్వాత అది అట్లే ఆగిపోయింది తల్లి. మేము వచ్చిన తర్వాత అసెంబ్లీలో అందరూ చూసుంటారు, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ గురించి నేను మాట్లాడాను తల్లి. వచ్చిన తర్వాత దాదాపు 60 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో, అంటే దాన్ని మనం తీసుకుంటాం కదమ్మా బ్రిడ్జి, వాళ్ళందరూ కూడా అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది తల్లి. తర్వాత 16,46,00,000కి టెండర్లు పిలిచామమ్మా. 3 సార్లు టెండర్ పిలిచాను తల్లి. మీరు కావాలంటే ఈ కనుక అనుకోవచ్చు. నేను డబ్బులు తెచ్చా, నేను చెప్తున్నా, ఆ రోజు హామీ ఇచ్చా, నేను డబ్బులు తెచ్చా. కాంట్రాక్ట్ ఇచ్చే బాధ్యత నాది కాదు, కాంట్రాక్ట్లు వేసుకోవాలి. కాబట్టి మీరు ఈ గారు ఉన్నారు, జీవోలు ఉన్నాయి, చూపిస్తాను. నేను వరకు గూడూరుకి ఇచ్చి మా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నేను అసెంబ్లీలో పోరాడి సీఎం గారితో మాట్లాడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి 16,46,00,000 తీసిచ్చిన మాట వాస్తవం. 2 సార్లు టెండర్లు వాయిదా పడింది వాస్తవం. ఇంకా 3వసారి టెండర్ కూడా పెట్టారు తల్లి. మేము కొంతమంది కూడా చెప్పాం, వేయండి అని చెప్పాం. అంటే దానికి కారణం ఏమై ఉంటుందండి? కాంట్రాక్టర్లే టెండర్లు పిలవడానికి రావట్లేదు అని అంటే అక్కడ ఏం జరుగుతుందని అర్థం? అంటే ఒకటమ్మా, అంటే గతంలో ఉన్నటువంటి కాంట్రాక్టరు అర్ధాంతరంగా నేను చెప్పాను కదమ్మా, అతను వర్క్ ఎంతవరకు చేశాడో అంతవరకు డబ్బులు తీసుకెళ్ళిపోయాడమ్మా. వాస్తవ పరిస్థితి. ఇప్పుడు దాన్ని చేయాలంటే భయపడుతున్నారు. బ్రిడ్జ్ అంటే లాభం ఉన్నది కదమ్మా. దానివల్ల ఏంటంటే అందరూ గబక్కనే ఏమన్నా లీగల్గా ఏమన్నా అవుద్దేమో, ఇబ్బంది అవుద్దామనే ఉద్దేశంతో ఇలా వ్యాప్తంగా 6,500 మంది అప్లై చేసుకున్నాడు సబ్సిడీ లోన్స్కి. దానిలో 500 మందికి వచ్చిందని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే కరెక్ట్గా రిలీజ్ చేసింది 500 మంది.
అంటే మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ సబ్సిడీ లోన్స్కి అప్లై చేసుకున్నా దాన్ని త్వరితగతిన రిలీజ్ చేసి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి రిలీజ్ చేస్తే బాగుంటుంది. డెవలప్మెంట్కి ఇంత, లోన్స్కి ఇంత అని డివైడ్ చేస్తారు తల్లి, బిల్డింగ్స్కి ఇంత అని. ఆ దశలో ఏంటంటే సోదరుడు అశోక్ చెప్పింది, ఈ సబ్సిడీ అనేది 500 మందిలో ఒక 400 మంది పడిందమ్మా, 100 మంది పడలేదమ్మా. ఇది ఆన్గోయింగ్ ప్రోగ్రామ్ అమ్మా. ఎలక్షన్ కోడ్కి దీనికి సంబంధం లేదమ్మా. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా సబ్సిడీ పడుతుంది. ఈ ఎస్సీ ఎస్టీ సంక్షేమ నిధులన్నింటినీ కూడా ఈ పసుపు కుంకుమనో లేకపోతే పెన్షన్లకనో ఇంకో దానికో ఎందుకని చివరి 2 నెలల్లో 3 నెలల్లో కార్యక్రమాలకి అన్నిటికీ కూడా ఎన్నికల కార్యక్రమాలకి మళ్ళించేస్తున్నారు. వాటిలన్నింటినీ కూడా తీసుకొని వచ్చి ఒక రకంగా అధికారిక ఓటుకు నోటుని అధికారిక రూపంలో ఈ 2 నెలల 3 నెలల కాలానికి ఇచ్చి ఎన్నికలలో లబ్ధి పొందేదానికి అంటే పసుపు యానీలే కదమ్మా, ప్రతినిధులు కూడా తోబుట్టులు పసుపు వద్దంటారు. మీరు చెప్పింది రుణమాఫీ, మీరు చెప్పింది సంపూర్ణ రుణమాఫీ, రైతులకి మీరు చెప్పింది 1000 రూపాయలు సంపూర్ణ వేశారు, వద్దంటారా? రుణమాఫీ, బేషరతు ముసలి వాళ్ళకి రుణమాఫీ. 2000 పెన్షన్ దాన్ని వద్దంటారా? ఈ రోజు ఒక్కొక్కరు వద్దంటారా? ₹1,00,000 చెప్పండి, వద్దని చెప్పండి. ఒకళ్ళకి ఆపి ఇంకొకళ్ళకి ఇవ్వడం కాదు అన్నది ఆయన చెప్పదలుచుకున్నాం. అమ్మా ఓకే, మంచి పాయింట్ చెప్పాడు మా నాగులు. గతంలో తల్లి రాజశేఖర్ రెడ్డి గారు దివంగత అనకూడదు దాని గురించి, కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తల్లి టోటల్ మా ఎస్సీ ఎస్టీ సప్లైలంతా అన్నా దయచేసి క్షమించాలి. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఒక్క నిమిషం అమ్మా, మొత్తం మళ్ళించమ్మా, ఇటుకల పైకి రోడ్లు వేసుకోండమ్మా. ఇది వాస్తవం చూసుకోండమ్మా. హైదరాబాద్లో కూడా అమ్మా నడి రోడ్లో బ్రహ్మాండ రోడ్లు వేసారమ్మా. ఎస్సీ మళ్ళించి దారి మళ్ళించి. ఈ గవర్నమెంట్ లో ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీ సప్లైలు దారి మళ్ళించిన పరిస్థితి లేదమ్మా. లేదన్నది మీరు నేను చెప్తున్నారు. అనేది కదన్నా, ఇప్పుడు వాళ్ళు మళ్ళించారు, వాళ్ళు తిన్నారు, వదిలేసాను అన్న. ఇప్పుడు ప్రజెంట్ మనకు వచ్చిన లోన్స్ కూడా సబ్సిడీ అంటే పర్టికులర్ చెప్తాను, ఆ అమౌంట్ని కూడా మనం అలా డైవర్ట్ చేయకుండా పర్టికులర్గా మన సంక్షేమం కోసం ఉపయోగిస్తే ఖచ్చితంగా మనం డెవలప్ అవుతాం కదన్నా. నాయన ఇప్పుడు ఒకటి మన లోన్ సేవ్ డైవర్ట్ చేయను నేను. అన్న ఒక్కసారి మీరు ఇప్పుడు ఆల్రెడీ పడ్డాయి కదా, ఎస్సీ ఎస్టీలకి పడ్డాయి. గూడూరులో లోన్లు తీసుకుని చాలా మంది ఉన్నారు. అన్న అయితే ఒకటి నేను 500 పడిందని చెప్పింది మొత్తం జిల్లా వ్యాప్తంగా చెప్తాను. గూడూరు పడలేదని చెప్తాను. 6500 మంది శాంక్షన్ అయినా అన్న, దాంట్లో 500 మందికే పడ్డాయి. అంటే 6000 మంది ఇంకా ఉన్నారన్న. మనకి ఓవరాల్ లాస్ట్ బడ్జెట్లో పెట్టింది 6,000 కోట్లు. అంటే ఉరామరిగా జిల్లాకి వేసుకున్న 400 నుంచి 500 కోట్లు రిలీజ్ అవుతుందన్న. ఆ అమౌంట్ ఇప్పుడు హోల్డ్లో ఉంది. కొంచెం రిలీజ్ చేస్తే ఎవరైతే వాళ్ళు ఉంటారంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది. దాని గురించి టాపిక్ డైవర్ట్ అవుతుంది. దాంట్లో ఇబ్బంది నువ్వు చెప్పింది వాస్తవం, మేము ఒప్పుకుంటున్నాం. ఇంకొక విషయం ఏంటంటే మనకి స్వచ్ఛ భారత్లో బెస్ట్ అవార్డు వచ్చింది గూడూరు మున్సిపాలిటీకి. అది మంచి విషయమే. ఆల్మోస్ట్ 5వ సంవత్సరం రన్ అవుతా ఉంది. ఇంతవరకు ఒక సులభ కాంప్లెక్స్ లేదన్న. 4-5 సంవత్సరాల నుంచి మనకునే సులభ కాంప్లెక్స్ ఇక్కడ ఒక బస్ స్టాండ్ అని చెప్తున్నా. అదే చెప్తున్నా, మొత్తం ఎప్పుడు స్టార్ట్ అయిందని చెప్తున్నా. 5 సంవత్సరాల ఒక్క సులభ కాంప్లెక్స్ రద్దీ ప్రాంతాలు ఇంతవరకు కట్ల. దానికి మళ్ళీ మనకు స్వచ్ఛ భారత్ అవార్డు వచ్చిందంటే కొంచెం సిగ్గుచేటుగా ఉందన్న. కొంచెం ఆలోచించండి మీరు. ఇక్కడ ఏంటంటే మెయిన్ ప్రాంతంలో స్థలం లేదు నాయన. సులభ కాంప్లెక్స్ కట్టేదానికి స్థలం లేదు కాబట్టి ఇక్కడ మేము ఆపాం అంతే తప్ప వేరే వర్షం కట్టకూడదని అయితే కాదు. అయితే తల్లి స్వచ్ఛ భారత్ అవార్డు వచ్చిందంటే గతంలో ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడన్నా మీ ఇంటి ముందు అయ్యా చెత్తబండి వచ్చింది ఎవరు నడిచారా? గతంలో ఎవరన్నా గూడూరు ప్రజలు కుప్పతొట్లు లేకుండా బయట వేయడం తప్ప ఎప్పుడన్నా రిక్షాల్లోనూ ఆటోలో ఎప్పుడు చెత్త వేశారా? ఇప్పుడు జరుగుతుంది కదా, జరగట్లేదా చెప్పండి? గూడూరు జరుగుతుంది చెప్పండి, జరుగుతుందో చెప్పండి. ఇంకేందమ్మా స్వచ్ఛ భారత్ అదొక కారణం. అబ్బాయి చెప్పింది వాస్తవమే. స్వచ్ఛ భారత్ అంటే ఊరిని పరిశుభ్రంగా ఉంచుకోవటం. అది డ్రైనేజీ కావచ్చు, రోడ్లు కావచ్చు, లేదంటే ఈయన చెప్పినట్టు ఇంటింటికి వెళ్ళి చెత్త కలెక్షన్ చేసేది కావచ్చు. చెత్త కలెక్షన్ చేసేదానికి మీ ఇంటి ముందు చెత్త బండి వచ్చింది అరవడం ఒక్కటే కాదు దాని క్రైటీరియా. 5 సంవత్సరాల ముందు ఈ పట్టణానికి భూగర్భ డ్రైనేజ్ అన్నారు. స్వయంగా ఇక్కడికి ముఖ్యమంత్రి గారు వచ్చి వరదల సమయంలో 2015లో ఒక ప్రధాన కాలువ దగ్గర నిలబడి 5 సంవత్సరాలు తక్షణం అభివృద్ధి చేయండి అని అన్నారు. ఆ వార్డులో నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఇప్పుడు కూడా ఈ 5 సంవత్సరాల గురించి మాట్లాడితే గత 5 సంవత్సరాలు నీ వార్డులోనే బ్రహ్మాండ కాలువ కొట్టుకున్నావు. రండి ఇప్పుడు స్పాట్ లో వెళ్ళిపోదాం. ఏం జరిగిందో అక్కడ తెలుస్తుంది. ఇప్పుడు మీ వార్డులో ముఖ్యమంత్రి గారు స్వయంగా 2015 వరదల సమయంలో ఇదే విధంగా బస్సు మీద నిలబడుకొని హామీలు చేసి వెళ్ళారు. 5 సంవత్సరాలుగా పోరాడుతుంటే కనీసం ఆ కాలంలో మురికి తీసుకోలేకపోయినాం. మూడికి తీసుకోలేకపోయినాం. మున్సిపాలిటీ తరఫున సొంతంగా తీసామని చెప్తున్నాం. మున్సిపాలిటీ కాదు, చేయాలా? కౌన్సిల్ అయినప్పుడు ఎమ్మెల్యే చేయాలా? వరదలు వస్తే ఖచ్చితంగా నీళ్లు దారుణమైన పరిస్థితి. ఒకసారి మేము కూడా పోయి ఇన్స్పెక్ట్ చేసాము, తీసాము కూడా. అతను వదిలిపెట్టాము, కాదంటాంలే. కానీ ఈరోజు రోడ్లు కూడా అతని వార్డులో బ్రహ్మాండం జరుగుతున్నాయి. రోడ్డు మీద రోడ్డు వేసుకుని సంతోషం మాకు.
కానీ అన్న, డ్రైనేజ్ అది విషయం మాత్రం అసద్దమన. డ్రైనేజీ అసత్యం. సార్ ఏదైతే ఖచ్చితంగా ఈ పూడిక పోదాం. తీతకు ఇప్పుడు సంబంధించి అంశం టీవీ ఉందో టీముని తీసుకొని ఇప్పుడు వెళ్తాం. 4 లక్షల రూపాయలు ఎంపీ గారు ఇస్తే ఎంపీ గ్రాంట్లో 5 సంవత్సరాల కాలంలో ఎంపీ చేయడా ఒక ఎంపీ పని వార్డులో చేయడా గూడూరు ఎంపీ పని పట్టణంలో చేయడా? ఇంత పెద్ద మున్సిపాలిటీలో ఏమ్మా, ఎంపీ కోట్లేదా? ఒక వార్డులో ఎంపీ పని చేయడా? 4 లక్షల ఎమ్మెల్యే 5 లక్షల కూడా అది డెవలప్మెంట్. ఒక సంవత్సరానికి వార్డు, ఒక 5 సంవత్సరాల వార్డులో ఎస్సీ నియోజకవర్గము అంబేద్కర్ నగర్లో గత 10 సంవత్సరాల కాలంలో గూడూరులో 2 సార్లు వెళ్ళవచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి వర్గ 2015 నవంబర్లో గూడూరుకు వచ్చారు. నేనే రిప్రజెంటేషన్గా ఏబీపీ ఒక స్టూడెంట్కి ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ రోజు కూడా ఇదే టైంలో కానీ వెళ్ళవస్తే అంబేద్కర్ నగర్ అక్కడ ఎస్సీ ఎస్టీ ప్రజలు ఉంటారు. ఇదే అంబేద్కర్ నగర్లో దాదాపు 4-5 అడుగులు ఎత్తులు వచ్చి బిల్డింగుల పైన వెళ్ళే పరిస్థితి ఈరోజు గూడూరు ప్రజలది. మీరు ఒకసారి వెళ్ళి చూడండి, అంబేద్కర్ నగర్లో కావచ్చు, ఇటు పక్క ఉన్నటువంటి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ 2 ఫ్లోర్లు మునిగిపోతుంది. ఈరోజు వెళ్ళవలస్తే గూడూరుకి ఈరోజు డ్రైనేజ్ అని చెప్తున్నట్టు అధికారులు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, ఇంతకుముందు వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, డ్రైనేజ్ కేవలం పరిమితం. ఈరోజు ఇక్కడ పనిచేసిన ఒక ఎస్సీ అధికారి నేను గూడూరు నియోజకవర్గానికి నేను రావాలి అని చెప్పేస్తే గూడూరు నియోజకవర్గంలో నేను కమిషనర్గా పనిచేయాలని చెప్పేస్తే భయపడేటువంటి పరిస్థితి. కేవలం 4.5 సంవత్సరాల కాలంలో 7-8 మంది మున్సిపల్ కమిషనర్లు మాడారు. రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీకి లేదు ఈ యొక్క దౌర్భాగ్యం. ఏంటంటే కమిషనర్ కానీ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వ కంట్రోల్ కాదు ఉండేది. ఆయన గ్రూప్ 1 అధికారైనా ఐఏఎస్ అధికారైనా ఏ స్టేట్ గవర్నమెంట్ ఉంటే ఆ స్టేట్ గవర్నమెంట్ మాట వినాల్సిందే. నీ మాట లేదు, ప్రజల మాట వినే పరిస్థితి కాదు. సార్, గూడూరుకి సంబంధించి ఇది ఇవాళ మనం చర్చించుకున్న కొన్ని ఇంపార్టెంట్ అంశాలకు సంబంధించి ఏదైతే ఇక్కడ పవర్ హౌసెస్ కి సంబంధించిన నిర్వాసితులకి పరిహారం అందించడం దగ్గర నుంచి పులికాట్ సరస్సు ద సో కాల్డ్ వరల్డ్ ఫేమస్ టూరిస్ట్ సెంటర్ లా దీన్ని డెవలప్ చేయాలి అన్న అంశానికి సంబంధించి ముఖ్యమైన అంశాలు దృష్టిలోకి తీసుకురావడం జరిగింది. ప్రభుత్వ దృష్టిలోకి కొన్ని పనులు అయ్యాయి, కొన్ని పనులు ఆన్ గోయింగ్ అని చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా గూడూరుకి కూడా ఒక మంచి ప్రాస్పెక్టస్ ఇన్ స్టేట్ డిక్షనరీలో లభించాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. Thank you.